హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఇది నా మార్నింగ్ రొటీన్ అండి. పొద్దున్నే లేసి పాలు పొయ్యి మీద పెట్టి మేగడ ఉన్నదండి, ఇదంతా వెన్న చెయ్యాలి, తీసేసి బయట పెట్టి ఇడ్లీ కూడా పొయ్యి మీద వేసానండి. ఇదిగోండి ఇలాగా మిక్సీలో చిన్న మిక్సీ గిన్నెలో వేసుకుంటే మేగడ చాలా చక్కగా నీట్గా వచ్చేస్తుందండి. మన చట్నీ గిన్నె ఉంటుంది కదా, దాంట్లో మేగడ వేసేసి ఫస్ట్ బాగా మిక్సీ కొట్టిన తర్వాత కొంచెంగా నీళ్ళు పోసుకుంటే చక్కగా చుట్టినట్టుగా వచ్చేస్తుందండి. ఇలా ఉండలు చేసేసుకున్నాను నేను. ఈ మేగడ వెన్నపూస చేసేసుకున్నాను. నేను హోమ్ మేడే ఎక్కువ చేసుకుంటానండి, ఇంకా అవసరమైనప్పుడు కొనుక్కుంటాను. కానీ ఇదిగోండి ఈ వెన్నపూస మొత్తం కలిపి 1 కేజీ పైనే వచ్చినది. దీన్ని పొయ్యి మీద పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో మందమైన గిన్నెలో వెన్న కాసుకోవాలండి. మందమైన వెన్నలో కాసుకోకపోతే కింద అడిగంటేస్తుంది. కరివేపాకు, కొంచెం యాలకులు వేసాను. మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గరలో ఏమైనా వేయలేదు. ఇది ఈ నెయ్యి స్వీట్స్కి పనిచేయదండి. నేను స్వీట్స్కి విడిగా ఉన్నదండి నా దగ్గర, అందుకని పప్పులోకి వాటికి వేసుకోవడానికే పనిచేస్తుంది నెయ్యి. ఇడ్లీ వేసాను. అల్లం చట్నీ మా అమ్మ చేసినదండి. మా అమ్మ చేసి పంపించిన అల్లం చట్నీ ఉంటే ఇడ్లీ, అల్లం పచ్చడి, నెయ్యి వేసుకుని తినేసాము. నెయ్యి ఇలా మరిగిపోయినదండి. ఈ నెయ్యి కాగటాకు ఒక 1 hour పడుతుంది. తర్వాత మా బాబుకి ఎగ్జామ్స్ అంటే ఇంకా వెళ్ళేటప్పుడు ఇలాగా చిన్నగా అక్షంతలు వేసి పంపించాను. బాగా రాయమని చెప్తున్నాను అనమాట. మా బాబు MBBS 2nd year ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నాను అనమాట. తర్వాత మా బాబు వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసేసి టీ తాగానండి. టిఫిన్ చేసిన తర్వాత టీ తాగితేనే చాలా తిన్నట్టు అనిపిస్తుంది. వెన్న మరిగిపోయినది, నెయ్యి వడబోసేసుకున్నాను. ఇదిగోండి కేజీ డబ్బా. ఇది బిర్యానీ బాక్స్లో ఉంటాయి కదా, ఆ బాక్స్లో వేసి చూసాను. కేజీ డబ్బా అనమాట. పప్పు మామిడికాయ ఉండదామని చెప్పి కొంచెం పెసరపప్పు, కొంచెం కందిపప్పు, కొంచెం పచ్చనిపప్పు వేసి పచ్చిమిరకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పసుపు, ఆయిల్ వేసేసి కుక్కర్ పెట్టేశాను. మామిడికాయ పప్పు వండుతున్నానండి. మామిడికాయలు ఏమో మొన్న నూజివీడు వెళ్ళానండి మా వారి మేనత్తగారింటికి. అక్కడికి వెళ్ళినప్పుడు మామిడికాయలు కొనుక్కొచ్చాను అనమాట. ఇవి చాలా పుల్లగా ఉన్నాయి, కానీ కొంచెం పండిపోయినాయండి. చూస్తే చాలా పుల్లగా ఉన్నాయి. అందుకనే పల్పు అంతా తీసేసి వేరే గిన్నెలో పెట్టి పప్పు మామిడికాయ వండేసాను అనమాట. మా అందరి ఫేవరెట్ అండి, మా పిల్లలకి, నాకు అందరికీ ఫేవరెట్ పప్పు మామిడికాయ. ఇలా కుక్కర్ వేసేసాను. హౌస్ హెల్ప్ వచ్చేలోపే నేను మొత్తం పని అంతా చేసేస్తే వాళ్ళ గిన్నెలో ఎన్ని చేయటానికి ఈజీగా ఉంటుంది కదండి. నాకు కూడా ఈజీగా ఉంటుంది, కొంచెం ఇల్లు కూడా క్లీన్గా ఉన్నట్టు అనిపిస్తుంది. రైస్ కూడా కడిగి పెట్టేశాను. హౌస్ హెల్ప్ వస్తే అమ్మాయి గోంగూర ఒలిసేసి కాస్త ఇల్లు ఉడ్చేసి తడిబట్టి పెట్టేసి అది చేసేస్తుంది. ఇదిగోండి గోంగూర కూడా ఉడకపెట్టేసి ఉంచుకున్నానండి, దేనికైనా పని చేస్తుంది కదా అని చెప్పి. గోంగూర అసలు చాలా ఖరీదు ఉన్నదండి. నేను పప్పు ఉడకపోతే తాలింపు వేసేసాను. పప్పు మామిడికాయ రెడీ అయిపోయినది. రైస్ కూడా పెట్టేసాను పొయ్యి మీద.